వింగ్ 4లో ఉన్నాం మనం. చూడండి ఎలా ఉంది మార్కెట్. కావాల్సిన రైతులు రండి, కొనుక్కోండి, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. చూసారా ఎలా కొనుక్కుంటున్నారో, వచ్చి చూసి కొనుక్కోండి. మొన్న మీ వీడియో చూసారా? వారం వారం మీ సబ్స్క్రైబ్ అయిందా? మీరు చేసుకోలేదుగా? అయిందా? ఎవరు చేశారు? అందరికి వచ్చేస్తుందండి, డైరెక్ట్ లైవ్ అండి మొత్తం. జైన్ కిసాన్ అండి. లైక్ చేయండి చూసినప్పుడు. బొట్నేలు థ్యాంక్స్ అండి. ఏం కొన్నారు ఇవాళ? ఎంత? తక్కువ రేట్ మార్కెట్ బాగాలేదు. మార్కెట్ బాగాలేదు, మార్కెట్ చీప్, తక్కువలో ఉంది. అవునవును, రైతులు విన్నారు కదా, వీలుగానే ఉంది, వచ్చి కొనుక్కోండి. జైన్ కిసాన్ ఛానల్ లైక్ చేయండి, కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఏమండి ఎలా ఉన్నారు? అమ్మారా, కొన్నారా? మార్కెట్ ఎలా ఉంది? బాగానే ఉందా? సరే సరే. మీరు చూడండి, ఎడ్ల బండికి ఎడ్లు అండి, వీలుగానే ఉన్నాయి. చెప్పటం 40 చెప్తున్నారు, వీళ్ళని బట్టి ఇచ్చేస్తారు. 30-35కి వదిలేస్తారు. చూడండి ఏమండి ఎలా ఉన్నారు? సేరు గారు బాగున్నారా? వ్యాపారం ఎలా ఉంది? వీడియో చూస్తున్నారా? మార్కెట్ డౌన్ ఉంది చూసారా? ప్రతి వారిని అడిగితే డౌన్ గా ఉంది, డౌన్ గా ఉంది. ఈ టైంలో మీరు వీలుంటే వచ్చి కొనుక్కోండి రైతులారా. మీరు చెప్పండి మీ నోట. సబ్స్క్రైబ్ చేశారా? వస్తుందా వీడియో? వీడియో లైక్ చేయండి, చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. జైన్ కిసాన్ ఛానల్ వారితో మాట్లాడినందుకు ధన్యవాదాలు. ఓకే ఓకే. ఈ రేటుకు ఉన్నాయండి. ఇది చూడండి, చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి ఎడ్లు. ఈ జత 38 అంటున్నారు. ఇవన్నీ అమ్మకానికి. ఏంటండి, గేదెలేనా? దున్నపోతులా? ఏమండి దున్నపోతులా అండి? సేల్స్ కుంది చూడండి. అమ్మకా దున్నపోతులు అండి, చూసుకోండి ఎలా ఉంది దున్నపోతులు. వీలుగా ఎంత అండి? ఎంత చెప్తున్నారు? 30 జత 80,000. అమ్మల. మీది ఏ ఊరు సార్? గుడివాడ నుండి వచ్చారా? కృష్ణా డిస్టిక్. ఫైనల్ ఎంతకి ఇస్తారు సార్? 60 అయితే నేను రైతులు చెప్తాను. మీ పేరు? వసంతరావు గారండి, గుడివాడ నుండి వచ్చారు. వారి ఎద్దులు చూడండి, వారు చెప్పటం 80 చెప్తున్నారు. 60 అయితే వదిలేస్తారు ఫైనల్. లైవ్ కదా, మీరు చూస్తున్న వారు ఇష్టపడితే వెంటనే వచ్చేయండి. ఏలూరు జిల్లా జయారగూడెం అప్లాండ్ ఏరియా. జత అండి ఇది. జత 60కి అయితే ఫైనల్ అండి. ఇది చూసుకోండి, వసంతరావు గారు గుడివాడ నుండి తీసుకొచ్చారు. చూసారు కదా ఫ్రెండ్స్. నాగేశ్వరరావు ఎలా ఉన్నారు? ఏంటి వాళ్ళ గ్లామర్ గా ఉన్నారు, షేవింగ్ అయి చేసి. చూసారు కదా, వింగ్ 4 అండి ఇది. ఎపిసోడ్ 21. ఒక్కసారి లాంగ్ వ్యూ వేసుకొని చివరి వరకు వెళ్ళొద్దాం. ట్రాన్స్పోర్ట్ కూడా ఇక్కడే ఉంటాయండి, మనం ఎటువంటి ఇబ్బంది లేదు. గవర్నమెంట్ రిసిప్ట్ ఇస్తారు. మార్కెట్ యార్డ్ అండి ఇది, గవర్నమెంట్ రసీదు ఉంటుంది. చూసారు కదా, లైక్ చేయండి ఫ్రెండ్స్. సరే ఉంటామండి. వింగ్ 4 అండి. వింగ్ 4 నుండి మనం ఎలా వచ్చామో అలాగా వింగ్ 1కి వెళ్ళిపోదాం చూసుకుంటూ. చూడండి, ప్రతిదీ మీకు చూపించుకుంటూ వెళ్తాను. వీడియో స్లోగానే ఉంది, మీరు చూసుకోండి. ఎపిసోడ్ 21 అండి. भाइयों बहनों देख लीजिए, ये एपिसोड 21 है। वीडियो में जाने के पहले लाइक करिए सर, लाइक करके एंटर हो जाइए। बाद में डिस्क्रिप्शन में अपने पूरे वीडियोस है,
हर वीडियो को लाइक करिए सर, आई कार्ड भी है ऊपर, देख लीजिए, हर एक कमेंट रख लीजिए, हर कमेंट को रिप्लाई देंगे। आपका फ़ोन नंबर डालिए, हमारे को ग्रुप है जैन किसान ग्रुप में ऐड कर देते हैं आपको। विंग 4 अंडी दी, ये विंग 4 है, ये 4 विंग में साइड विंग में जा रहा हूँ मैं, देख लीजिए। यहाँ भी थोड़े किसान लोग आके ఈ రోజు రైతులు చాలా బాగా వచ్చారు, మార్కెట్ డౌన్ గా ఉంది, మీకు వీలుంటే కొనుక్కోండి। ఏమండి ప్రసాద్ గారు, ఏంటి బాగున్నారా? ఏం మాట్లాడతావా? ఎవరమ్మా, ఎవరి నుండి వచ్చారు? నుంచొని మాట్లాడవచ్చు కదయ్యా, తోటి వారికేగా, రైతులే మనకు చూసేది, రైతులు చూశారు కదా ఫ్రెండ్స్, ఇదిగోండి మొర్రా అంటారో, హెచ్ఎఫ్ అంటారో, బఫ్లో అంటారో ఏంటో చూసుకొని మీకు ఏమైనా నచ్చితే కనుక వచ్చి కొనుక్కోండి। మార్కెట్ చాలా డౌన్గా ఉంది, చూసుకోండి, వీళ్ళని బట్టి వచ్చి మాట్లాడి పర్చేజ్ చేసుకోండి। ఏ రైతుని అడిగినా చాలా తక్కువ ఉందండి, మీరు ఎలా అడిగితే అలా ఇచ్చేస్తానండి అంటున్నారు, వీలుగానే చూసుకొని వచ్చి కొనుక్కోండి। ఇది సేల్ అయిందండి ఇప్పుడే, ఇది కూడా అమ్ముడిపోయింది। రైతులండి, ఇటువంటి గుడివాడ నుండి వచ్చిన ఎద్దులు ఫైనల్ అయితే 60కి ఇచ్చేస్తారంట, చూసుకోండి, మీకు అవకాశం ఉంటే చూస్తున్నారు కదా వీడియో, వచ్చి పర్చేజ్ చేసుకోండి। వింగ్ 4 నుండి మనం 1 వరకు వెళ్ళిపోతాం, చూసుకుంటూ వెళ్దాం। లైవ్ అండి ఇది, మీరు డైరెక్ట్ చూసుకోండి, మీకు కావాల్సిన వారు వచ్చి పర్చేజ్ చేసుకోండి। వింగ్ 4 లో లాంగ్ వ్యూ వేస్తున్నాను, ఒక్కసారి లాంగ్ వ్యూ చూడండి। లాంగ్ వ్యూ అండి, ఒక్కసారి చూద్దాం। లాంగ్ వ్యూ అండి, మరి ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే, రైతు తోలుకొచ్చిన గేదెలు నష్టమో లాభమో అమ్ముకొని వెళ్ళిపోతాడండి। ఈ ఊరికి 100 గ్రామాలు ఉన్నాయండి, ఇది మండలం, మళ్ళీ ట్రాన్స్పోర్ట్కి ఇచ్చుకోలేక రైతు 5,000 లాభమో నష్టమో 2,000 నష్టానికి అమ్మేసుకొని వెళ్ళిపోతున్నాడండి। రైతులు చాలామంది, వీళ్ళ రైతు మాటలు నేను వింటూ ఉంటాను, మార్కెట్ ఎలా ఉందో అసలు చూడండి। వివరాలు, ధరలు విన్నారు కదా తోటి రైతులతో మాటలు, అది మన వీడియోలో చాలా మంది రైతులు చెప్పారు, ఇప్పుడే వచ్చిన వీరు గుడివాడ వారు రైతు మాట్లాడారు, విన్నారు, చూడండి। మనం వింగ్ 4 నుండి 3లోకి వెళ్తున్నాం। ఏ ఊరండి? న్యూజివేడ్ సార్। నాగేశ్వరరావు, ఎలా ఉంది రేట్లు? బాగా డౌన్। ఏమండి, ఎలా కొన్నారు? అమ్ముతున్నారా? రేట్లు బాగున్నాయండి, వచ్చి వీలు ఉంటే కొనుక్కోండి రైతులారా। फ्रेंड्स, भाइयों बहनों, रेट बहुत कम है, आपको जरूरत है तो आके खरीद लीजिए। नंबर 1 बैल भैंस भी मिल रहा, आके चक्कर के खरीद लीजिए सर। వింగ్ 3లోకి వచ్చాము, మరొక్కసారి లాంగ్ వ్యూ వేస్తాను, చూసుకుంటూ వెళ్ళిపోదాం। ఈరోజు చూసుకుంటూ మనం వెళ్దాం।
చూసారు కదా మార్కెట్ వీల్ని బట్టి రేట్లు మట్టుకు బాగా తక్కువ ఉన్నాయి. రండి కొనుక్కోండి రైతులు, మీకు మంచి అవకాశం అండి. ఇది బాగా వీలుగానే ఉంది, రేట్లు చూసుకొని కొనుక్కోండి. చూసారు కదా మనం చూసుకుంటూ వింగ్ 1, 2 నుండి 3లోకి వచ్చాం. చూసుకుంటూ మనం వచ్చిన వింగ్కి వెళ్ళిపోదాం. ఏమండి ఏం కొన్నారా అన్నారా? బాగున్నారా? क्या जी वो नहीं, हमारे तेलंगाना वाले के वास्ते बोलिए कैसा है व्यापार? जरा बात करो, तेलंगाना वाले रैयत देख रहे, बहुत लोग क्या बोल रहे, बोले वो दाढ़ी वाले आदमी है ना, उनसे बात कराओ बोल के. बोलिए आपका नाम? शेख इब्राहिम भाई. कहाँ से आए? छोटे तिरुपति द्वारका तिरुमला నుండి వచ్చారండి వారు. भाइयों देखिए इब्राहिम भाई अपने रैयत के लिए 2 मैसेज देंगे. बात करिए सर. अच्छा जानवर अच्छा आता है, अच्छा है तो माल अच्छा मिलता है, माल अच्छा बेचते हैं. माल भी अच्छा है और सस्ते में है माल. माल सस्ते में है. अगर जो किसान भाई लोग मोलना है वो आके आराम से मोल लीजिए, और सस्ते में भी है, भाव क्वालिटी भी है आइटम. आके जल्दी आके मोल लीजिए. हनुमान जंक्शन चुनी से मार्केट अच्छा है, सस्ता है, मार्केट डाउन है. हाँ अच्छा इब्राहिम भाई, जैन किसान चैनल से आप बात करें उसको, आपको सलाम, धन्यवाद है भाई. చూడండి ఇవన్నీ మార్కెట్ సేల్స్ లో ఉంది. మార్కెట్ చాలా డౌన్ గా ఉంది. ఇబ్రాహిం గారు ఇప్పుడే చెప్పారు కదా, తోటి రైతు అండి. చూసుకొని అవకాశం ఉన్న వాళ్ళు, చూసేవాళ్ళు వచ్చి కొనుక్కోండి. जो देखे वो आके खरीद लीजिए. चलता इब्राहिम भाई. ఆ తాళ్ళు ఎందుకండి? ఆ తాళ్ళు కట్టుకుంటారా? అన్ని తాళ్ళు కావాలా? ఈ అమ్మకానికి వచ్చిందా ఇప్పుడు? పట్టుకెళ్తాగా? ఎక్కడి నుంచి తెచ్చాడు? ఏమండి ఇదిగోండి అమ్మకానికి తీసుకొచ్చాడు, అమ్మేస్తాడు. మనం వచ్చిన వింగ్ వెళ్తున్నామండి. వింగ్ 3 నుండి 4లోకి అడుగు పెట్టాం. వచ్చిన వైపు వెళ్తున్నాం. ఏమైనా మీరు మిస్ అయినా చూసుకోండి. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ కరియే, లైక్ చేయండి. బెల్ ఐకాన్ ఉంది, ప్రెస్ చేయండి. తర్వాత ఇది ఎపిసోడ్ 21 అండి. ఇది ఎపిసోడ్ AB కూడా ఉండొచ్చు, వీళ్ళని బట్టి. వీడియో లెంతీగా ఉంటే కనుక AB ఉంటుంది, లేదా A ఉంటుంది. తర్వాత గ్రూప్లో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఫోన్ నెంబరు కామెంట్ చేయండి, పేరు, ఫోన్ నెంబరు, ఊరు, మేము మీకు యాడ్ చేస్తాం. ఒక్కసారి లాంగ్ వ్యూ చూసుకోండి. వింగ్ 4 అండి ఇది. వింగ్ 4లో లాంగ్ వ్యూ అండి. చూడండి మార్కెట్ ఎలా ఉంది. ఏమైనా మిస్ అయినా మీరు మీ కళ్ళతో చూసుకోండి. మార్కెట్ చాలా తక్కువగా ఉందండి, కావాల్సిన వారు వచ్చి కొనుక్కోండి. మార్కెట్ చూడండి, రైతు ఇప్పుడే అమ్ముకున్నాడు, అమ్ముకొని పట్టుకెళ్తున్నాడు. చూసారు కదా, వీళ్ళని బట్టి మనం ఇవి బాగా వీలుగా ఉన్నాయండి, ఇచ్చేస్తా అన్నారు. ఎవరైనా కామెంట్ చేయాల్సిన వారు కామెంట్ చేయండి. మీకు పూర్తి వివరాలతో ఫోన్ నెంబర్ ఇచ్చాను, పైన డిస్క్రిప్షన్లో ఫోన్ చేయండి. కామెంట్ ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాము. ఇది ఎపిసోడ్ 21 అండి. AB కూడా ఉంటుంది, వీడియో గమనించండి. చూశారు కదా. తర్వాత 300 కిలోమీటర్ ఛార్జ్ అంతా అడిగారు మన కామెంట్ చేసిన వారు. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చేసామండి, మీరు కామెంట్లో చూడొచ్చు. బాగున్నారా? ఎలా ఉంది సార్? బాగుందా? ఇప్పుడు వచ్చారు, లేట్ అయ్యారేంటి? పొద్దున్నే వచ్చారా సార్? ఓకే ఓకే.
చేస్తున్నారా? ఇదిగోండి, రైతులు అమ్ముకున్నాక పేమెంట్ ఇలా అవుతుందండి, చూసుకోండి. ఎందుకు ఎవరండి ఇస్తారు? లేదు, తప్పు. కష్టజీవిలో రూపాయి ఇస్తాకి లేదు. ఇప్పుడు మనకు అడిగిన శ్రీమన్ నాని గారికి 300 కిలోమీటర్లు ఛార్జ్ ఎంత అడిగి చెప్దాం. డ్రైవర్ గారు ఉంటే అడిగి వివరాలు మీకు చెప్దాం. డ్రైవర్ ఉన్నారా చూద్దాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారు లైక్ చేయండి ఫ్రెండ్స్. చేస్తాను. కాలేపల్లి చేసి వీడియో స్కిప్ చేయండి. ఏమండి డ్రైవర్ గారు బాగున్నారా? ఏం లేదండి, శ్రీమన్ నాని గారు 300 కిలోమీటర్లు అంట. ఎంత అండి ఛార్జీ? అప్ అండ్ డౌన్ అండి, సింగిల్ అప్ అండ్ డౌన్ అండి. అయితే కనుక 300 అంటే 9,000 ఉంటుంది. 9,000 300 కిలోమీటర్లు. మీ పేరండి? సుబ్రహ్మణ్యం గారు. సరే, సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, విన్నారు కదా. 300 కిలోమీటర్లకు అండి ఇది. దాన్ని బట్టి ఇస్తున్నాము. ప్రైస్ చూశారు కదా. సుమారుగా యావరేజ్ ఒక 500 అటు ఇటులో ఉంటుందండి. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9848 947363. సుబ్రహ్మణ్యం గారు డ్రైవరు, ఓన్ వ్యాన్ అండి. మీరు కావాల్సిన వారు ఆయన్ని సంప్రదిస్తే ఛార్జీ రేట్లు చెప్తారు. ఉంటానండి, నమస్తే. జైన్ కిసాన్ ఛానల్ మాట్లాడినందుకు ధన్యవాదాలు. డ్రైవర్ గారితో మాట్లాడారు కదండి సుబ్రహ్మణ్యం గారు. వారి ఫోన్ నెంబర్ ఇస్తాను. మీకు అవసరమైనప్పుడు ట్రాన్స్పోర్ట్ వారే సప్లై చేస్తారు. ఏమండి మీకు కార్డు ఉందా? కార్డు, విజిటింగ్ కార్డు ఇవ్వండి. కార్డు లేదా? ఇక్కడదేనా? సరే, నెంబర్ చూశారు కదా. వారికి ఏమైనా వివరాలు కావాలంటే మీరు మాట్లాడుకోండి. 300 కిలోమీటర్లు ఎంత ఛార్జీకో చెప్పండి. 300 కిలోమీటర్ 16,000 అంటండి ఏం రేటు. వారు చెప్పిన రేటు చూశారు కదా. వీలుగా ఎవరు బాగుంటే వారి దగ్గర కొనుక్కోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి. जैन किसान चैनल నుండి मी जैन आपका जैन बात करता हूँ। भाइयों बहनों, तेलंगाना स्टेट के अपने फ्रेंड्स सबको सपोर्ट करिए, लाइक करिए, शेयर करिए, सब्सक्राइब करिए। लाइक मार के एंटर होइए सर, आपके लिए सपोर्ट करिए सर। आपको धन्यवाद। जय किसान चैनल से जैन बात करता है। जय भारत।